వైన్ షాప్, ఆయన బెల్ట్ షాప్ అని చెప్పలేదు. నోట్ దిస్ పాయింట్, వైన్ షాప్ చూసామన్నారు. బట్ ప్రతిదీ వీడియో చూపించాల్సిన అవసరం లేదని చెప్పారు కాబట్టి మేబీ ఐ డోంట్ నో అబౌట్ దట్. రెండేంటంటే మీ నందిగామ హైవే మీద కూడా కనపడతాయి నాకు వైన్ షాప్స్ అని. ఆ వైన్ షాప్స్ ఇప్పుడు మేము కొత్తగా వచ్చి పెట్టిన ప్లేస్లు ఏం కాదండి. గతంలో 2019 నుంచి 2024 వారు ఏ మద్యం దుకాణాలు అయితే మద్యం అమ్మారో అయ్యే షాపుల్లో ప్రజెంట్ కంటిన్యూషన్ అవుతున్నాయి. కొత్తగా మేము వినండి నెక్స్ట్ మీరు మాట్లాడతారు. ఇప్పుడు మీరేమంటారు? 2019 నుంచి 24 మధ్య కాలంలో ఉన్నాయే కంటిన్యూ అవుతున్నాయి అంటున్నారు మీరు, అంతేనా? ఆ షాప్ లో ఆ షట్టర్లు ఎవరైతే అప్పుడు నడిపించుకున్నారో ఇప్పుడు కొత్తగా పాడుకున్న వాళ్ళు అయ్యే షట్టర్ లో పెట్టుకున్నారు అంతే. దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు ఇక్కడ. తప్పు కదా అది సార్. బెల్ట్ షాపులు ఉండవని మీరు చెప్పారు కదా, ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కదా, బెల్ట్ షాపులు ఉండవని. తప్పు కదా సార్? బ్రహ్మనాయుడు గారు నేను చెప్తుంది బెల్ట్ షాపుల గురించి కాదండి, అవి వైన్ షాప్స్ అండి. వైన్ షాప్స్ అంటే మా దగ్గర హైవే పక్కన ఉన్నటువంటి వైన్ షాప్ లో దాని గురించి అంటున్నారా? ఇప్పుడు నేనేమన్నాను బ్రహ్మనాయుడు గారు, అవి హైవే పక్కన ఉన్న వైన్ షాప్స్ అంటున్నారు కదా. ఇప్పుడు ఏదైతే వెంకటేష్ గారు ఈ రోజు ఒక లా మాట్లాడారో, మా నందిగామ నియోజకవర్గంలో కూడా దగ్గర చాలా మంది లాయర్లు ఉన్నారు సార్, చాలా అద్భుతమైన సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, రోజు దాని ముందు నుంచి తిరుగుతున్నారు, జడ్జిలు కూడా తిరుగుతూనే ఉంటారు అటు ఇటు, అందరూ ట్రావెల్ చేస్తున్నారు కదా. ఎందుకు సార్ ఎవ్వరు కూడా సరే మాకంటే నైతిక విలువలు లేవనుకుందాం, పాప వెంకటేష్ గారు లాంటి వ్యక్తులకు నైతిక విలువలు ఉన్నాయనుకుందాం, హైవేల పక్కన వేయకూడదు అనుకో, వీళ్ళందరూ వేయొచ్చు కదా సార్ కోర్టులో. ఇది తప్పండి, ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ మూపీ చేసి లోపల పెట్టచ్చు కదా అనొచ్చు కదా, వితౌట్ ఎనీ రెగ్యులేషన్. దారికి పోయేదాన్ని తీసుకొచ్చి నెత్తికి రుద్దుకుంటారా నీకులాగా? ఇప్పుడు వెంకటేష్ గారు నేను నీకంటే ఎక్కువ మాట్లాడతాను, వెయిట్ చేయండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల సార్. ఎలా అడ్వకేట్ అయ్యారు మీరు? కోర్టులో ఎట్లా ఎగబడుతుంటారా? వెయిట్, తప్పు చెప్తే కోర్టులో అక్కడే సరే సార్, ఇది కోర్టు కాదు కదా, ఇది కోర్టు కాదు కదా. అంటే ఊళ్ళో ఇదే పని, ఊళ్ళో ఇదే పని. నువ్వు చెప్పేవాని బెల్ట్ షాప్కి వెళ్ళాలి, నువ్వు చెప్పేవాని కోర్టుకి వెళ్ళాలి. చెప్పబోయే అంటే తప్పులు విధానం. అజయ్ గారు వారు చూడటానికి వెళ్ళానన్నారు, అసలు ఏం జరుగుతుందో వారు ఒక అడ్వకేట్ గా తెలుసుకున్నారని వెళ్ళారని చెప్పారు. చూడండి, మీరు ఎన్ని చూడండి ఇదే అడిగాడు కాబట్టి వెళ్ళాను, అడ్రస్ తో సహా అజయ్ గారు విజయవాడ వస్తే నేను తీసుకెళ్తాను రకరకాల వైన్ షాపులకి, బెల్ట్ షాపులకి. సర్లేండి వదిలేసేయండి సార్, దయచేసి వదిలేండి. అజయ్ గారు ఒక్క నిమిషం. వెంకటేష్ గారు మీరు కంక్లూజన్ ఆగండి సార్. వెంకటేష్ గారు మీరు ఇవ్వండి సార్ కంక్లూజన్. బ్రహ్మనాయుడు గారు, అజయ్ సజ్జా గారు మాట్లాడేది ఎలా ఉందంటే, ఒక తప్పుని ఎత్తి చూపితే అంటే నీతో పాటు 10 మంది వారు వెళ్ళి చూశాను, 11:30 దాటిన తర్వాత కూడా వైన్స్ ఆ విధంగా ఉంటాను నేను చూశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైన్ షాప్స్ 11 తర్వాత ఉండవు. ఆయనకి 11 బెల్ట్ షాపు చూసుకో, మళ్ళీ చూసుకో. నేను చెప్తున్నా అన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేయాలి కదా, అక్కడ వీడియో చూపించి యాజ్ అడ్వకేట్ యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నీ కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, మా టైం తినమాక. అజయ్ గారు ఆగండి సార్. నేను చెప్పేది వినండి ఫస్ట్. నా టైం నువ్వు ఎందుకు తిన్నావు? అజయ్ గారు దయచేసి వదిలేసేయండి సార్, వెంకటేష్ గారు. అజయ్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి, దయచేసి కోఆపరేట్ చేయండి. వెంకటేష్ గారు కోఆపరేట్ చేసింది వాళ్ళు సార్.